హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. ఈరోజు మన ఏపీ పీజీ 2025 క్రాష్ కోర్స్లో మనకి డే 11 నుంచి డే 18 వరకు ఉన్న ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్కి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్, వాటి సొల్యూషన్స్ అనేవి ఎలా అప్రోచ్ అవ్వాలో ఈ వీడియోలో మనం చూద్దాం. సో మనం ప్రీవియస్ వీడియోలో మనం డే 1 నుంచి డే 10 వరకు ఉన్న ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్స్ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, వాటి సొల్యూషన్స్ అనేవి వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో ఎవరైనా మిస్ అయినట్టుంటే ఛానల్లో చెక్ చేయండి. సో ఈ వీడియోలో మనం ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో డే 11 నుంచి డే 18 వరకు ఉన్న టాపిక్స్, వాటికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎలా అప్రోచ్ అవ్వాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో మనకి డే 11 టాపిక్ వచ్చేసి మనకి థర్మోడైనమిక్స్. సో ఇందులో చూసుకుంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అట్ ఈక్విలిబ్రియం డెల్టా ఎస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు. సో మనకి ఈక్విలిబ్రియం కండిషన్ దగ్గర డెల్టా ఎస్ వాల్యూ అనేది మనకి ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే మనకి డెల్టా ఎస్ వాల్యూ విల్ బి 0. ఈక్విలిబ్రియం కండిషన్ దగ్గర మనకి డెల్టా జీ అలాగే డెల్టా ఎస్ మనకి 0కి ఈక్వల్గా ఉంటాయి. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ది వాల్యూ ఆఫ్ సిపి బై సివి ఫర్ ఇనర్ట్ గ్యాసెస్. సో మనకి ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ అంటే ఇనర్ట్ గ్యాస్ అంటే మోనో అటామిక్ గ్యాస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇనర్ట్ గ్యాసెస్ అనేవి ఓన్లీ ఒక ఆటమే ఉంటాయి, వేరే దాంతో రియాక్ట్ అవ్వవు కాబట్టి ఇవి మోనో అటామిక్ గ్యాసెస్. సో మీకు మోనో అటామిక్ గ్యాస్ అన్నా ఇనర్ట్ గ్యాసెస్ అన్నా మీరు సిపి బై సివి వాల్యూ విల్ బి ఈక్వల్ టు 1.66. ఓకే, నెక్స్ట్ ద జౌల్ థామ్సన్ కోఫిషియంట్ ఈస్ 0.8. మనకి జౌల్ థామ్సన్ కోఫిషియంట్ ఉంది కదా, న్యూస్ 80, ఇది ఎప్పుడు 0కి ఈక్వల్ అవుతుందంటే అట్ ఇన్వర్షన్ టెంపరేచర్. ఏంటి ఇన్వర్షన్ టెంపరేచర్, టిఐ అని రిప్రజెంట్ చేస్తాం. అట్ ఇన్వర్షన్ టెంపరేచర్ ద జౌల్ థామ్సన్ కోఫిషియంట్ విల్ బి 0. ఓకే, సో మనకి ఇన్వర్షన్ టెంపరేచర్ ఫార్ములా ఏంటి, టిఐ ఈజ్ ఈక్వల్ టు 2a/RB. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే what is the change in entropy when 1 mole of ice is converted into water at 0 degree centigrade given that enthalpy of melting is 6 kilojoule per mole. ఓకే, సో మనకి డెల్టా ఎస్ ఎంత అని ఫైండ్ చేయమన్నారు. ఎప్పుడు 1 మోల్ ఐస్ అనేది వాటర్ కింద కన్వర్ట్ అయింది, మెల్ట్ అయింది. సో అది కూడా మనకి మెల్టింగ్ టెంపరేచర్ అనేది జనరల్గా మనకి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అని మనకు తెలుసు, కానీ క్వశ్చన్లో కూడా మెన్షన్ చేశారు కాబట్టి సో టెంపరేచర్ వాల్యూ ఎంత మనకి 0 డిగ్రీ కెల్విన్ అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 273 కెల్విన్ కింద మనం కన్సిడర్ చేసుకోవాలి. అలాగే డెల్టా హెచ్ ఎంథాల్పీ చేంజ్ ఎంత ఇచ్చారు మనకి 6 కిలోజౌల్ పర్ మోల్ ఇచ్చారు, కానీ మనకి ఎంట్రోపీ ఏ యూనిట్స్ లో అడిగారు, మనకి జౌల్స్ లో అడిగారు. సో మనకి డెల్టా ఎస్ మెల్టింగ్ ఫార్ములా ఏంటి, డెల్టా హెచ్ బై టెంపరేచర్. ఓకే, సో డెల్టా హెచ్ మనకి కిలోజౌల్ లో ఉంది. సో మనకు తెలుసు ఏంటి 1 కిలోజౌల్ విల్ బి ఈక్వల్ టు 1000 జౌల్స్. సో 6 కిలోజౌల్స్ ఎంతకి ఈక్వల్, 6000 జౌల్స్. ఓకే, జౌల్ పర్ మోల్. సో టెంపరేచర్ ఎంత మనకి 0 డిగ్రీ అంటే 273 కెల్విన్. సో దీన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు 21.98 జౌల్ పర్ కెల్విన్ మోల్ మీకు డెల్టా ఎస్ ఎంట్రోపీ చేంజ్ అనేది మీకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ రివర్సిబుల్ హీట్ ఇంజన్. సో మనకి హీట్ ఇంజిన్ ఎఫిషియన్సీ ఈటా ఫార్ములా ఏం చెప్పాను మీకు, 1 - T2/T1. ఏంటి 1 - T2/T1, లేదా దీన్నే T1 - T2/T1 అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ T1 అనేది ఇనిషియల్ హై టెంపరేచర్, T2 అనేది ఫైనల్ టెంపరేచర్. సో T1 అనేది టెంపరేచర్ ఆఫ్ సోర్స్. సో ఏదైతే ఇనిషియల్ గా టెంపరేచర్ ఉందో ఆ T1, ఆఫ్టర్ సమ్ వర్క్ బై హీట్ ఇంజన్ రిమైనింగ్ టెంపరేచర్ ఉంది కదా ఆ T2, ఇది సింక్ టెంపరేచర్. సో మీకు ఇచ్చిన టెంపరేచర్ లో కూడా T1 ఎప్పుడు కూడా హై టెంపరేచర్ తీసుకోవాలి. సోర్స్ టెంపరేచర్ ఎప్పుడు కూడా హై టెంపరేచర్ ఉంటుంది, సింక్ టెంపరేచర్ ఎప్పుడు కూడా లో టెంపరేచర్ ఉంటుంది. ఓకే, సో దీని ఆన్సర్ ఏంటి మనకి 1 - T2/T1. ఆప్షన్ సి అనేది మీకు ఆన్సర్. నెక్స్ట్ ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ టెన్స్ టువర్డ్స్. సో మీకు చెప్పాను ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్, ఎంట్రోపీ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎంట్రోపీ అంటే ఏంటి మనకి డిజార్డర్నెస్ లేదా ర్యాండమ్నెస్. సో యూనివర్స్ లో ఎప్పుడు కూడా డిజార్డర్నెస్ లేదా ర్యాండమ్నెస్ ఆల్వేస్ ఇంక్రీజెస్. సో ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ టెన్స్ టువర్డ్స్ మ్యాక్సిమం అంటే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్
ద జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ ఫర్ అన్ ఐడియల్ గ్యాస్ ఇస్ ఈక్వల్ టు. సో మనకి ఐడియల్ గ్యాస్ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ మీకు థెర్మోడైనమిక్స్ లెక్చర్లో చెప్పినప్పుడు చెప్పాను. జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ ఫర్ ఐడియల్ గ్యాస్ ఎంతకి ఈక్వల్ అంటే 0కి ఈక్వల్. అదే మీకు రియల్ గ్యాస్ లేదా వాన్ డెర్ వాల్ గ్యాస్కి జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే n²a/v² ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గివెన్ దట్ give the delta H minus delta E relation for the given chemical equation. సో మీకు ఈ మోడల్లో కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీకు ఈ ఇచ్చిన ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ కి డెల్టా హెచ్ మైనస్ డెల్టా ఈ రిలేషన్ అనేది మనకి ఫైండ్ చేయమంట. ఇక్కడ డెల్టా ఈ అనేది మనకి ఇంటర్నల్ ఎనర్జీ. ఒకసారి మీకు డెల్టా యు అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. రెండు కూడా ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, మనకి ఫార్ములా ఏంటి? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ మైనస్ డెల్టా ఎన్ఆర్టీ. సో మనకి డెల్టా ఈని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎన్ఆర్టీ. సో మనకి డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ. డెల్టా ఈ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే డెల్టా హెచ్ మైనస్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎన్ఆర్టీ. సో ఇక్కడ మనకి ఆర్టీ ఓకే. సో ఇక్కడ డెల్టా ఎన్ అనేది మనం ఫైండ్ చేయాలి ఈ పర్టికులర్ రియాక్షన్ కి. సో మనకి డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఎన్పి మైనస్ ఎన్ఆర్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రోడక్ట్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్స్. అంటే ప్రొడక్ట్స్ లో గ్యాసెస్ ఎన్ని మోల్స్ ఉన్నాయి, రియాక్టెంట్ లో గ్యాసెస్ ఎన్ని మోల్స్ ఉన్నాయి. సో ప్రోడక్ట్ లో గ్యాసెస్ ఇవన్నీ కూడా గ్యాసెస్ మనకి. ప్రోడక్ట్ లో ఎన్ని మోల్స్ ఉన్నాయి గ్యాసెస్? 2 మోల్స్. సో 2 మైనస్ రియాక్టెంట్ సైడ్ లో 3 మోల్స్ హైడ్రోజన్ ఉంది, 1 మోల్ నైట్రోజన్ ఉంది. సో టోటల్ 4 అనమాట. సో డెల్టా ఎన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2 - 4 అంటే -2. సో డెల్టా హెచ్ మైనస్ డెల్టా ఈ ఎంతకి ఈక్వల్ అయింది? -2RTకి ఈక్వల్ అయింది. ఓకే, ఇలా మీరు అప్రోచ్ అవ్వాలి. నెక్స్ట్, ద ఈక్వేషన్ విచ్ గివ్ వేరియేషన్ ఆఫ్ హీట్ ఎంథాల్పీ విత్ టెంపరేచర్. సో మనకి టెంపరేచర్ అండ్ ఎంథాల్పీ వీటికి సంబంధించి రిలేషన్ చెప్పేది ఏంటంటే కిర్చాఫ్ లా. సో మీకు కిర్చాఫ్ లా ఏంటంటే డెల్టా సిపి ఈజ్ ఈక్వల్ టు డెల్టా H2 మైనస్ డెల్టా H1/T2 మైనస్ T1 ఈ ఫార్ములా ఉంటుంది. ఓకే, అదే మీకు సివి తీసుకుంటే మీకు డెల్టా యు అనేది ఇంటర్నల్ ఎనర్జీ అనేది తీసుకుంటాం. సో ఇలా మీకు హీట్ ఎంథాల్పీస్, హీట్ కెపాసిటీస్ కి అలాగే టెంపరేచర్ కి మధ్య రిలేషన్ చెప్పేది ఏంటి? కిర్చాఫ్ లా లేదా కిర్చాఫ్ ఈక్వేషన్. నెక్స్ట్, ద ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ ఆపరేటింగ్ బిట్వీన్ 20 degrees centigrade and 25 degrees centigrade టెంపరేచర్. సో ఎఫిషియన్సీ మన ఫార్ములా ఏంటి? ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1. సో మనకి ఇక్కడ 20 degrees 25 degrees ఇచ్చారు. మీకు చెప్పాను ఏంటి? T1 ఎప్పుడు కూడా మనకి హై టెంపరేచర్, T2 అనేది ఎప్పుడు కూడా లో టెంపరేచర్ ని T2 కింద మనం కన్సిడర్ చేసుకోవాలి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఓకే, సో మనకి 1 - T2/T1 అంటే 1 - 20/25. లేదా దీన్ని కెల్విన్ లో అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, కెల్విన్ లో కన్వర్ట్ చేయాలంటే ఏంటి? +273 చేస్తే మీకు కెల్విన్ లోకి కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని మీరు సాల్వ్ చేసి మీకు ఒకవేళ పర్సంటేజ్ లో అడిగినట్లయితే ఈ ఫార్ములాకి ఇంటూ 100 చేయాలి. మల్టిప్లై విత్ 100 టు గెట్ అ పర్సంటేజ్. సో మీకు వచ్చిన వాల్యూని 100 ఇంటూ మల్టిప్లై చేస్తే మీకు పర్సంటేజ్ లో ఆన్సర్ అనేది వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు 20% అనేది ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ మోడల్ ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ ఆపరేటెడ్ బిట్వీన్ 100 degrees centigrade అండ్ 25 degrees centigrade, 75 degrees centigrade. సో మనకి ఇక్కడ 100 ఇక్కడ T1 - T2/T1. సో T1 ఎప్పుడు హై టెంపరేచర్ కాబట్టి 1 - T2 అనేది 75/100. దీన్ని కూడా సాల్వ్ చేసి ఇంటూ 100 చేస్తే మీకు 25% అనేది మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సో ఎఫిషియన్సీ హీట్ ఇంజిన్ ఎఫిషియన్సీ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి? ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1. దీన్ని మీకు పర్సంటేజ్ లో ఆన్సర్ ఉంటే ఇంటూ 100 చేయాలి, లేదా మీకు వచ్చిన వాల్యూని ఆన్సర్ మ్యాచ్ అయితే రాసుకోవచ్చు. పర్సంటేజ్ అని మెన్షన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంటూ 100 తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్, ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ద ఫ్యాక్టర్ దట్ ఈస్ కాన్స్టెంట్ ఈజ్.
సో మనకి ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏ ఫ్యాక్టర్ ఏ వేరియబుల్ మనకి కాన్స్టెంట్ అని అడుగుతున్నారు. సో మనకి పేరులోనే ఉంది, ఐసో అంటే సేమ్, థర్మల్ అంటే టెంపరేచర్, అంటే సేమ్ టెంపరేచర్. టెంపరేచర్ సేమ్ ఉందంటే ఏంటి, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంది అని. సో టెంపరేచర్ అనే ఫ్యాక్టర్ ఐసోథర్మల్ లో మనకి కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ విచ్ వన్ ఈజ్ నాట్ స్టేట్ ఫంక్షన్. సో మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది మనకి స్టేట్ ఫంక్షన్ కాదు అని అడుగుతున్నారు. సో మనకి మీకు ఒక చిన్న ట్రిక్ చెప్పాను, ఏంటి స్టేట్ ఫంక్షన్స్ కి పాత్ ఫంక్షన్స్ కి. సో పాత్ ఫంక్షన్స్ లోకి ఏమేమి వస్తాయని చెప్పాను మీకు, వర్క్, హీట్, అలాగే హీట్ కెపాసిటీస్. ఈ 3 తప్పించి మిగిలిన ఏ ఉన్నా సరే అవన్నీ కూడా స్టేట్ ఫంక్షన్స్. అంటే వాటి ఫంక్షన్ అనేది ఫైనల్ అండ్ ఇనీషియల్ స్టేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ఎంథాల్పీ, టెంపరేచర్, ఎంట్రోపీ ఇవన్నీ కూడా వీటి ఫంక్షన్స్ ఎలా రాస్తాం మనం, S2 - S1 అని, T2 - T1 అని, డెల్టా H2 - డెల్టా H1 అంటే వాటి ఫైనల్ అండ్ ఇనీషియల్ స్టేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ వర్క్ అనేది ఇంటిగ్రేట్ చేస్తాం, టోటల్ పాత్ అంతా కూడా తీసుకుంటాం కాబట్టి వాటి పాత్ ఫంక్షన్స్ అంటాం. సో నాట్ ఏ స్టేట్ ఫంక్షన్ ఉన్నారు కాబట్టి వర్క్ అనేది స్టేట్ ఫంక్షన్ కాదు. ఓకే, నెక్స్ట్ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ ఈజ్. సో మనకి న్యూస్ కి ఫార్ములా ఏం చెప్పాను, అసలు జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ ఏంటంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ప్రెజర్ అట్ కాన్స్టెంట్ ఎంథాల్పీ, దాన్ని జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ అంటారు. సో మనకి చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే డిటి బై చేంజ్ ఇన్ ప్రెజర్ డిపి అట్ కాన్స్టెంట్ ఎంథాల్పీ హెచ్. సో ఏ అనేది ఆన్సర్. సో మీకు కాన్స్టెంట్ ఎంథాల్పీ అనేది తెలుసు కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ ఇంటర్నల్ అనేది ఇచ్చారు కాబట్టి బీసీ అవ్వవు. ఇక్కడ మనకి చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది ఫస్ట్ న్యూమరేటర్ రావాలి, విత్ రెస్పెక్ట్ టు ప్రెజర్ చెప్తాం, కానీ ఇక్కడ ప్రెజరే ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇది అవ్వదు. సో ఆప్షన్ ఏ అనేది మీకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మోలార్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ఈజ్ 18 calorie/mole/Kelvin. సో మనకి వాటర్ H2Oకి మోలార్ హీట్ కెపాసిటీ వాల్యూ ఇచ్చారు, అంటే సి వాల్యూ అనేది మనకి ఇచ్చారు. అండ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 100 grams వాటర్ ఫ్రమ్ 25 degree to 100 degrees centigrade ఇన్ కిలో క్యాలరీస్. సో మనకి 100 grams ఈ వాటర్ని తీసుకుంటే దీని టెంపరేచర్ని మనం 25 degrees ఉన్న టెంపరేచర్ని 100 degree centigradeకి ఇంక్రీజ్ చేయడానికి మనకి ఎంత హీట్ కావాలి, ఆ హీట్ కూడా కిలో క్యాలరీస్లో మనకి అడిగారు. సో మనకి జనరల్గా ఫార్ములా ఏంటి, Q = MC డెల్టా టీ. సో Q ఏంటి, MC డెల్టా టీ. ఇది ఎప్పుడు నార్మల్గా హీట్ కెపాసిటీ. ఇక్కడ మనకి మోలార్ హీట్ కెపాసిటీ అన్నారు కాబట్టి మోల్స్లో తీసుకోవాలి, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ N తీసుకోవాలి, NC డెల్టా టీ తీసుకోవాలి. సో మీకు అప్రోచ్ ఎలా అవ్వాలంటే మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, సి వాల్యూ ఇచ్చారు, మనకి ఫార్ములా ఏంటి, Q NCDT. ఓకే, సో మనకి సి వాల్యూ ఇచ్చారు అంటే 18 calorie/mole. సో మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలంటే మాస్ బై మోలార్ మాస్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తుంది. సో వాటర్ ఎంత మాస్ తీసుకున్నారు, 100 grams. వాటర్ మాలిక్యులర్ వెయిట్ అంతా మనకి 18, H2O మాలిక్యులర్ వెయిట్ 18, ఆక్సిజన్ 16, హైడ్రోజన్స్ ఈచ్ హైడ్రోజన్ 1 ఉంటుంది, 2 హైడ్రోజన్ కాబట్టి 2. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి 5.5 moles అని. ఓకే, సో మనకి ఇనీషియల్ టెంపరేచర్ T1 25 degrees ఇచ్చారు, ఫైనల్ టెంపరేచర్ T2 100 degrees ఇచ్చారు. సో Q NCDT. సో Q N వాల్యూ 5.5, C వాల్యూ 18, DT అంటే T2 చేంజ్ ఇన్ టెంపరేచర్ T2 - T1 అంటే 100 - 25. దీన్ని సాల్వ్ చేస్తే మీకు 7425 calories అనేది వస్తుంది. సో మనకి ఈ క్యాలరీస్ని కిలో క్యాలరీస్లో కన్వర్ట్ చేయాలంటే 1000తో డివైడ్ చేస్తే మీకు అవి కిలో క్యాలరీస్లోకి కన్వర్ట్ అవుతాయి. సో Q ఎంత, 7.4 కిలో క్యాలరీస్ హీట్ అనేది రిక్వైర్డ్ అవుతుంది. దేనికి, 100 grams వాటర్కి టెంపరేచర్ని 25 degrees నుంచి 100 degrees ఇంక్రీజ్ చేయడానికి. ఓకే, సో ఇలా మీరు అప్రోచ్ అనేది అవ్వాలి. సో ఆన్సర్ ఎంత మనకి 7.4. సో మనకి కిలో క్యాలరీస్లో అడిగాడు కాబట్టి. ఓకే, సో ఇవి మనకి థర్మోడైనమిక్స్ నుంచి వచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్స్. నెక్స్ట్ కెమికల్ కైనెటిక్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫర్ ఎ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ హాఫ్ చేంజ్.
సో మనకి టీ హాఫ్ అనేది సెకండ్ ఆర్డర్ రియాక్షన్ లో ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ కి ఎలా రిలేట్ అవుతుంది? సో దీనికి సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే, సో టీ హాఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు 1/a⁻n-1 ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. సో మనకి టీ హాఫ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అడుగుతున్నారు. సో టీ హాఫ్ ప్రపోర్షనల్ టు 1/a⁻n ప్లేస్ లో 2 పెడితే ఏముంది? 2 - 1 అంటే a⁻1. సో టీ హాఫ్ అనేది సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్ లోని సెకండ్ ఆర్డర్ రియాక్షన్ లో టీ హాఫ్ కి ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ కి రిలేషన్ ఏంటి? ఈ టీ హాఫ్ అనేది కాన్సన్ట్రేషన్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంది. సో ఫర్ ఎ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ హాఫ్ చేంజ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. ఓకే, సి అనేది ఆన్సర్ అవుతుంది. సో మీకు రిలేషన్ ఏం చెప్పాను? టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు టీ హాఫ్ ప్రపోర్షనల్ టు 1/a⁻n-1. ఇది గుర్తుంచుకోండి. మీకు సెకండ్ ఆర్డర్ అయినా ఫస్ట్ ఆర్డర్ అయినా జీరో ఆర్డర్ అయినా n ప్లేస్ లో ఏ ఆర్డర్ అడుగుతున్నారో n వాల్యూ అది వేస్తారు. సో మీకు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ కి హాఫ్ లైఫ్ కి మధ్య రిలేషన్స్ అనేవి ఈజీగా వస్తాయి. సెకండ్ క్వశ్చన్, ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ హ్యాస్ రేట్ కాన్స్టెంట్ ఆఫ్ 2 per minute. రేట్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఇచ్చారు? 2 minute ఇన్వర్స్ లేదా 2 per minute. ద హాఫ్ లైఫ్ ఆఫ్ ది రియాక్షన్ ఈజ్, సో ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ లో టీ హాఫ్ కి ఫార్ములా ఏంటి? హాఫ్ లైఫ్ కి టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.693/k. సో మనకి k వాల్యూ ఇచ్చారు, ఎంత? 2 ఇచ్చారు. సో మనకి టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ 0.693/2 చేస్తే మీకు 0.347 వస్తుంది, మీకు మినిట్స్ లో వస్తుంది. సో మీకు ఇక్కడ ఆన్సర్ మినిట్స్ లో అడిగారు కాబట్టి మినిట్స్ లో రాసాం. అదే మీకు సెకండ్స్ లో అడిగినట్లయితే ఇంటూ 60 చేస్తే మీకు సెకండ్స్ లోకి కన్వర్ట్ అవుతుంది టైం. ఓకే, సో మీకు ఈ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ లో ఈ టీ హాఫ్ కే రేట్ కాన్స్టెంట్ మధ్య క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ చూడండి. నెక్స్ట్, ద యూనిట్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్. సో సెకండ్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ కే కి యూనిట్స్ అడుగుతున్నారు. సో మనకి nth ఆర్డర్ కి nth ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ కి యూనిట్స్ కి ఫార్ములా చెప్పాను. షార్ట్ కట్ ఏంటి? మోల్ 1 - n లీటర్ పవర్ n-1 సెకండ్ ఇన్వర్స్. ఓకే, ఇక్కడ n ప్లేస్ లో మీకు ఏ ఆర్డర్ అడుగుతున్నారో ఆ ఆర్డర్ అనేది n వాల్యూ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ సెకండ్ ఆర్డర్ అడుగుతున్నారు కాబట్టి సెకండ్ ఆర్డర్ n వాల్యూ 2 కాబట్టి సో n ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మీకు మోల్ ఇన్వర్స్ లీటర్ సెకండ్ ఇన్వర్స్ వస్తుంది. సో లీటర్ పవర్ 2 - 1 అంటే లీటర్ పవర్ 1. సో మనకి లీటర్ మోల్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ అనేది మీకు ఆన్సర్ అనేది వస్తుంది. సో మీరు ఈ nth ఆర్డర్ కి ఫార్ములా గుర్తుంచుకున్నట్లయితే మీరు ఏ ఆర్డర్ కి యూనిట్స్ అడిగినా మీరు ఈజీగా ఫైండ్ చేయొచ్చు. nth ఆర్డర్ కి ఏంటి? మోల్ పవర్ 1 - n లీటర్ పవర్ n-1 సెకండ్ ఇన్వర్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కూడా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ద హాఫ్ లైఫ్ time of first order reaction is 50 minutes. What is the time required for 75 minutes? మీకు T75% ఎంత అని అడుగుతున్నారు. మీకు T50 అంటే హాఫ్ లైఫ్ అనేది ఇచ్చేసారు. టీ హాఫ్ అనేది మీకు వాల్యూ ఇచ్చారు. అయితే T75% అని అడగచ్చు, లేదా క్వశ్చన్ లో ఒక్కొక్కసారి క్వార్టర్ లైఫ్ T75 అనొచ్చు, లేదా క్వార్టర్ లైఫ్ అనొచ్చు. అంటే T50% ని ఎలాగైతే హాఫ్ లైఫ్ అంటామో T75% ని క్వార్టర్ లైఫ్ అంటారు. సో మీకు T50% నుంచి T75% ఎలా వస్తుందంటే T75% ఈజ్ ఈక్వల్ టు 2 టీ హాఫ్ అనమాట. ఏంటి? T75 ఈజ్ ఈక్వల్ టు 2 టీ హాఫ్ అంటే 2 ఇంటూ టీ హాఫ్ అంటే T50% అంటే మనకి 50 మినిట్స్ ఇచ్చారు. సో 2 × 50 చేస్తే మీకు 100 మినిట్స్ అనేది వస్తుంది. సో ఇది మీకు T75% కి ఆన్సర్. ఓకే, నెక్స్ట్, the specific rate constant for a pseudo first order reaction is 3 minute inverse. సో మళ్ళీ మనకి k వాల్యూ ఇచ్చారు, 3 ఇచ్చారు. సో వాట్ ఈస్ ద హాఫ్ లైఫ్ ఆఫ్ ది రియాక్షన్? సో టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా తెలిసింది కదా, 0.693/k. k వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 0.231 మినిట్స్ అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, ఫర్ ద రియాక్షన్ 2N2O2 gives rise to 4NO2 plus O2. The rate of the reaction can be expressed in terms of time and concentration is. సో మీకు ఇచ్చిన ఈక్వేషన్ కి రేట్ ఎలా రాయాలి అని చూసినట్లయితే మీకు చెప్పాను ఏంటి? ఏదైతే మీకు కోఫిషియంట్ లో ఉందో సో కోఫిషియంట్ లో ఉన్న వాల్యూని
1/2 కింద అంటే 1 కోఎఫిషియంట్ ఉన్న వాల్యూ రాసి, సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ డిక్రీజ్ అవుద్ది కాబట్టి కాన్సంట్రేషన్ -1/2 చేంజ్ d/dt ఆఫ్ N2O5. ఓకే, అలాగే పవర్ ఇక్కడ కోఎఫిషియంట్ 4 ఉంది కాబట్టి 1/4. ఇక్కడ ప్రొడక్ట్స్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ సైన్ ఇండికేట్ చేస్తాం. 1/4 చేంజ్ ఇన్ కాన్సంట్రేషన్ ఆఫ్ NO2 విత్ రెస్పెక్ట్ టు టైం ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ O2 కి కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి ఎలాంటి టర్మ్ లేదు. సో చేంజ్ ఇన్ కాన్సంట్రేషన్ ఆఫ్ O2/dt. సో ఆప్షన్ బి అనేది మీకు ఆన్సర్. సో దీన్ని ఎలా రాయాలి, ఇన్స్టంటేనియస్ రేట్ అనేది మీకు కెమికల్ కైనెటిక్స్ వీడియో చెప్పేటప్పుడు చెప్పాను. నెక్స్ట్, ద రేట్ ఆఫ్ ది రియాక్షన్ A + B + C gives rise to P ఈస్ గివెన్ బై. సో మనకి ABC అనే 3 రియాక్టెంట్స్ కలిపి మన ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది. సో ఈ రియాక్షన్ కి రేట్ ఈక్వేషన్ ఇచ్చారు. ఏంటి, రేట్ ఈజ్ ఈక్వల్ టు -dA/dt ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A⁴ B⁴ C⁴. అయితే ఈ రేట్ ఇచ్చి రేట్ బట్టి మీకు ఈ రియాక్షన్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఎంత అనేది ఫైండ్ చేయాలి. సో మీకు ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఏం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ K ఇంటూ A⁴x B⁴y అని ఉన్నట్లయితే మీకు ఆర్డర్ ఎలా ఫైండ్ చేయాలని చెప్పిన, ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఏవైతే కాన్సన్ట్రేషన్ టర్మ్స్ పవర్స్ ఉన్నాయో వాటి సమ్మే మనకి ఆర్డర్కి ఈక్వల్. సో మనకి x + y చేస్తే మీకు ఆర్డర్ అనేది వస్తుంది. సో అలాగే మీకు ఇక్కడ 1/2 + 1/2 + 1/4 చేసినట్లయితే మీకు 5/4. ఇదే మనకి ఆర్డర్కి ఈక్వల్ అనమాట. ఓకే, ఇలా మీరు అప్రోచ్ అవ్వాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అర్హేనియస్ ఈక్వేషన్. సో మీకు అర్హేనియస్ ఈక్వేషన్ ఏం చెప్పాను, K ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ e⁻−EA/RT. ఇది మీకు అర్హేనియస్ ఈక్వేషన్. ఓకే, అలాగే వీటి డిఫరెంట్ ఫార్మ్స్ కూడా మీకు కెమికల్ కైనెటిక్స్ వీడియో చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవి కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ టాపిక్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద అయానిక్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ of cation and anion of an electrolyte are 90 and 60 ohm inverse cm² respectively. The transport number of the cation. సో మీకు అయానిక్ కండక్టెన్స్ ఇచ్చారు, అంటే క్యాటియాన్ అయానిక్ కండక్టెన్స్ అంటే ఇచ్చారు మనకి 90, అలాగే యానియాన్ అంటే ఇచ్చారు మనకి 60 వాల్యూ ఇచ్చారు. సో ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటియన్ అడిగారు. సో ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటియన్ అంటే T+. సో ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటియన్ ఫార్ములా ఏం చెప్పాను, ఫ్రాక్షన్ ఆఫ్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటియన్ బై టోటల్ కండక్టెన్స్, అంటే బోత్ క్యాటియన్ అండ్ యానియన్ కండక్టెన్స్ కలిపేయాలి. సో క్యాటియన్ ఎంత మనకి 90. సో 90/90 + 60 చేస్తే మనకి ఇక్కడ 150 వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు T+ అంటే క్యాటియన్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ అనేది మీకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, అట్ 27 degrees centigrade molar conductivities at infinite dilution of ammonium chloride, NaOH and NaCl are 97, 188 and 162. సో మీకు అమోనియం క్లోరైడ్ ది, NaOH ది, అలాగే NaCl వీటి మోలార్ కండక్టివిటీ వాల్యూస్ ఇచ్చారు. ఎంత, 97, 188, 162. అండ్ అమోనియం హైడ్రాక్సైడ్ NH4OH మోలార్ కండక్టెన్స్ వాల్యూ అనేది అడిగారు. సో ఇది మీకు ఎలా అప్రోచ్ అవ్వాలో మీకు ఎలక్ట్రోకెమిస్ట్రీ టాపిక్ చెప్పినప్పుడు ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని ఆన్సర్ 123 వస్తుంది. సో ఆ వీడియో చూసి మీరు ఈ క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలో చూడండి. ఆల్రెడీ మీరు చూసుంటే ఈ క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలో మీకు తెలుసు ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్, ద చార్జ్ క్యారీడ్ బై 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో మీకు 1 mole ఎలక్ట్రాన్స్ చార్జ్ ఏమంటాం అంటే 1 ఫారడే. ఏంటి, ఫారడే అంటే ఏంటి, ఇట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, నెక్స్ట్, ద SI యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ కండక్టెన్స్. సో మనకి స్పెసిఫిక్ కండక్టెన్స్ SI యూనిట్స్ ఏంటంటే సైమన్ సెంటీమీటర్ ఇన్వర్స్. కండక్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి, G ఈజ్ ఈక్వల్ టు 1/R, రెసిస్టెన్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో మనకి R ఈజ్ ఈక్వల్ టు ρL/A ఫార్ములా. సో మనకి G ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 1/ρ × L/A/L అయింది. సో 1/ρనే ఇక్కడ ఏమంటాం అంటే మనం స్పెసిఫిక్ కండక్టెన్స్. ఓకే, దీని యూనిట్స్ ఏంటంటే ఓమ్ ఇన్వర్స్, సెంటీమీటర్ ఇన్వర్స్.
హోమ్ ఇన్వర్స్ మనం సైమన్ కని రాసుకుంటాం SI యూనిట్స్లో. సో సైమన్ సెంటీమీటర్ ఇన్వర్స్ అనేది దీనికి యూనిట్స్. నెక్స్ట్ ద క్యాలమెల్ ఇన్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ స్టాండ్స్ ఫర్. సో మన క్యాలమెల్ ఎలక్ట్రోడ్లో క్యాలమెల్ అంటే ఏంటంటే మెర్క్యూరస్ క్లోరైడ్ ని అంటే Hg2Cl2 మెర్క్యూరస్ క్లోరైడ్ ని మనం ఏంటంటే క్యాలమెల్ అంటాం. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ అక్కర్స్ అట్ యానోడ్. సో మనకి ఎలక్ట్రోడ్ సెల్లో మనకి యానోడ్ దగ్గర ఏ ప్రాసెస్ జరుగుతుందంటే ఫర్ యానోడ్ దగ్గర ఏమవుతుంది ఆక్సిడేషన్. సో మీకు షార్ట్ కట్ చెప్పాను ఏంటి LOA అండ్ లోన్ అంటే ఏంటి యానోడ్ అనేది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది, దాన్ని యానోడ్ అంటాం, దానికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకే, సో యానోడ్ దగ్గర మనకి ఆక్సిడేషన్ జరుగుతుంది. సో మనకి ఇచ్చిన ఈ ప్రాసెస్ లో ఏ ప్రాసెస్ యానోడ్ దగ్గర జరుగుతుందంటే ఏదైతే ఆక్సిడేషన్ ప్రాసెస్ ఉందో అది యానోడ్ దగ్గర జరుగుతుంది. సో మనకి ఆక్సిడేషన్ అంటే ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. ఏంటి ట్రిక్ ఏంటి, సో దేంట్లో అయితే మీకు లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేసరికి ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవ్విందో అక్కడ ఆక్సిడేషన్ జరిగిందని చెప్తాం. సో మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి ఐరన్ +2 నుంచి +3కి అయింది అంటే ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఇంక్రీజ్ అవ్వింది కాబట్టి ఏలో మనకు ఆక్సిడేషన్ జరిగింది. సో ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి ఇది మనకి యానోడ్ దగ్గర ఈ పర్టికులర్ రియాక్షన్ అనేది పాసిబుల్. సో మిగిలిన చూసుకుంటే ఏమైంది కాపర్ +2 నుంచి 0 అంటే ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ రిడక్షన్. అలాగే మిగిలిన ఈక్వేషన్స్ కూడా మనకి రిడక్షన్ అయ్యాయి. ఎలాగంటే ఇది మనకి ఎలా డిసోసియేట్ అవుద్ది ఇక్కడ -2 ఇక్కడ +2 సో ఇక్కడ 0. సో మనకి ఇక్కడ ఆక్సిడేషన్ డిక్రీజ్ అయింది. అలాగే ఇది Ag+Cl-1 కదా. సో Ag+ నుంచి Ag0కి వచ్చిందంటే ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అవ్వింది అంటే రిడక్షన్ జరిగింది. సో రిడక్షన్ ఎప్పుడు కూడా క్యాథోడ్ దగ్గర జరుగుతాయి. సో యానోడ్ దగ్గర జరిగే ప్రాసెస్ ఏంటి మనకి ఓన్లీ ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది మనకి క్యాథోడ్ దగ్గర జరుగుతుంది, అది యానోడ్ దగ్గర జరుగుతుంది. నెక్స్ట్ లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూస్ సేమ్ ఇందాకలే కండక్టెన్స్ అట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ వాల్యూస్ ఇచ్చేసి లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూస్ ఇచ్చారు దేనికి CH2CONAకి HClకి NaClకి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ ద మోలార్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ అని అడిగారు. సో ఇది ఎలా అప్రోచ్ అవ్వాలో ఆల్రెడీ చెప్పాను. సో ఈ క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్టిక్ యాసిడ్ ఎలా వస్తుంది, ఇక్కడ CH3COONAని HClతో రియాక్ట్ చేస్తే మనకి ఏమొచ్చింది CH3COOH వస్తుంది, అలాగే NaCl అనేది బయటికి రిమూవ్ అవుతుంది. సో మనకి ఇక్కడ సో దీని వాల్యూ కావాలి. సో NaCl ఇక్కడ పాజిటివ్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే నెగిటివ్ అవుతుంది. సో మనకి CH3COONA మోలార్ కండక్టెన్స్ వాల్యూ HCl కండక్టెన్స్ వాల్యూ రెండు యాడ్ చేసి ఏదైతే బయటికి ఇవాల్వ్ అయిన NaCl వాల్యూ నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఎస్టిక్ యాసిడ్ మోలార్ కండక్టెన్స్ వాల్యూ అనేది వస్తుంది అట్ ఇన్ఫినిట్ డైల్యూషన్. ఓకే, the conductometric titration of HCl and NaOH, what is the change in solution conductivity after the addition of NaOH beyond the equivalence point? So మీ conductometric titrations లోని స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ HCl అండ్ NaOH కాన్సన్ట్రేషన్ ఇక్కడ మనం NaOH వాల్యూమ్ తీసుకుంటాము, ఇక్కడేమో కండక్టెన్స్ లాంబ్డా వాల్యూ ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ ఈ గ్రాఫ్ ఎలాగొస్తుంది HCl NaOH స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ గ్రాఫ్ ఇలా ఫస్ట్ డిక్రీజ్ అయ్యి సడన్ ఇలా ఇంక్రీజ్ అవుతుంది. ఇదే ఏమంటాం అంటే మనం ఈక్వాలెంట్ పాయింట్ అంటాం. సో మనకి క్వశ్చన్లు ఏమడిగారు ఈక్వాలెంట్ పాయింట్ దాటి మనకు NaOH యాడ్ చేసినట్లయితే గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది ఏంటి. సో వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ సొల్యూషన్, ఏమవుతుంది సొల్యూషన్ చేంజ్ ఇక్కడ కండక్టెన్స్ ఏమైంది మనకి ఇంక్రీజ్ అయింది. సో ఏ అనేది ఆన్సర్ అవుతుంది అట్ ఇంక్రీజెస్. సో బియాండ్ ఈక్వలెంట్ పాయింట్, సో ఇక్కడ ఈక్వలెంట్ పాయింట్ దాటి మనం ఇంకా NaOH యాడ్ చేసినట్లయితే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, కండక్టెన్స్. నెక్స్ట్ ద సెల్ పొటెన్షియల్ బికమ్ ఈక్వల్ టు E0 వెన్. సో మనకి ఫార్ములా NS ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ RT/NF ln K ఈక్విలిబ్రియం, ఇది మనకి ఫార్ములా. సో ఇందులో మనకి E అనేది E0కి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది, ఈ టోటల్ టర్మ్ అనేది మనకి 0కి ఈక్వల్ అయినప్పుడే కదా. సో ఇది మనకి ఎప్పుడు 0కి ఈక్వల్ అవుతుందంటే ఈ
ఆర్ అనేది గ్యాస్ కాన్స్టెంట్, టెంపరేచర్, నెంబర్ ఆఫ్ మోల్స్, ఫారడే ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్. సో ఇవి ఎప్పుడు మనకి జీరోకి ఈక్వల్ అవ్వవు. సో ఈ లాన్ కే అనేది, సో లాన్ కే ఈక్విలిబ్రియం అనేది ఎప్పుడు జీరోకి ఈక్వల్ అవుతుంది అంటే ఈ కే ఈక్విలిబ్రియం వాల్యూ అనేది 1కి ఈక్వల్ అయినప్పుడు. ఏంటి? వెన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈజ్ 1 అప్పుడు ఈ టోటల్ టర్మ్ జీరోకి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే లాన్ 1 వాల్యూ అనేది మనకి జీరో అనమాట. అంటే లాన్ 1 వాల్యూ జీరో. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వాల్యూ 1కి ఈక్వల్ అయినప్పుడు ఈ టోటల్ టర్మ్ జీరోకి ఈక్వల్ అయ్యి మనకి ఈకి ఈ నాట్ అంటే సెల్ పొటెన్షియల్ కి ఈ నాట్ వాల్యూ అనేది మనకి ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్. సో మీకు ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అంటే లాస్ట్ లో ఈక్వివాలెంట్ ఇన్వర్స్ రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయండి. సో మనకి కండక్టెన్స్ అంటే మనకి మామూలుగా మనకి జనరల్ గా హోమ్ ఎప్పుడు వస్తుంది? మనకి రెసిస్టెన్స్ కి హోమ్ వస్తుంది. రెసిస్టెన్స్ కి రెసిస్టివిటీకి మనకి హోమ్ వస్తుంది. సో మనకి కండక్టెన్స్ కి ఎప్పుడు కూడా హోమ్ ఇన్వర్సే రావాలి, లేదా హోమ్ ఇన్వర్స్ ని సైమన్ అని రాస్తాం. సో హోమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వివాలెంట్ ఇన్వర్స్. సో ఇక్కడ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ బదులు మోలార్ కండక్టెన్స్ అడిగినట్లయితే మోల్ ఇన్వర్స్ వస్తుంది. ఓకే, సో సి అనేది మీకు ఆన్సర్. సో దీన్ని ఇంకోలా రాసుకోవచ్చు. అలాగా హోమ్ ఇన్వర్స్ అంటే సైమన్ కదా, సో సైమన్ సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వివాలెంట్ ఇన్వర్స్ అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ సొల్యూషన్స్ అండ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, an example of colligative property. సో మన కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఏం వస్తాయి? రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్, ఆస్మాటిక్ ప్రెజర్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఈ 4 కూడా మనకి కాలిగేటివ్ ప్రాపర్టీస్ లోకి వస్తాయి. సో మనకి ఆస్మాటిక్ ప్రెజర్ సి అనేది మనకి ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ రౌల్స్ లా రిప్రజెంటేషన్ అడిగారు. సో రౌల్స్ లో ఏంటి మనకి ఫార్ములా? P0 మైనస్ P by P0 ఈజ్ ఈక్వల్ టు X2, లేదా P0 మైనస్ P by P0 ఈజ్ ఈక్వల్ టు N by క్యాపిటల్ N ప్లస్ N. సో ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్. సొల్యూషన్స్ హ్యావింగ్ సేమ్ ఆస్మాటిక్ ప్రెజర్. సో మనకి ఏదైనా 2 సొల్యూషన్స్ కి ఆస్మాటిక్ ప్రెజర్ వాల్యూస్ ఈక్వల్ అయితే వాటిని ఏమంటాం మనం? ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ the law which relates the solubility of gas to its pressure. సో మనకి ఎప్పుడైనా మీకు గ్యాస్ సాల్యుబిలిటీని చెప్పే ఏంటంటే హెన్రీస్ లా. ఏంటి? హెన్రీస్ లా. ఓకే, నెక్స్ట్ ఇన్ ద ఈక్వేషన్ πv ఈజ్ ఈక్వల్ టు IRT, I ఈజ్ నోన్ యాజ్. సో మనకి కాలిగేటివ్ ప్రాపర్టీస్ లో అబ్నార్మల్ ప్రాపర్టీస్ కి వచ్చినప్పుడు మనం ఒక టర్మ్ I అనేది యూజ్ చేస్తాం. దీన్ని ఏమంటాం అంటే ఐని వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటాం. సో I ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? 1 ప్లస్ n మైనస్ 1 ఆల్ఫా. ఓకే, ఇలా మనకి ఈ I వాల్యూ ఎలా ఫైండ్ చేయాలో మీకు సొల్యూషన్స్ అండ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ వీడియో లెక్చర్ లో కంప్లీట్ గా చెప్పాను, ఈజీగా చెప్పాను. సో అది మీరు మిస్ అయినట్లయితే ముందు ఏవైతే లెక్చర్ వీడియోస్ ఉన్నాయో లెక్చర్ వీడియోస్ కంప్లీట్ అయ్యాకే ఇలాంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఓకే, ఎలా అప్రోచ్ అవ్వాలో. నెక్స్ట్ gold number is defined as gold number is defined as the amount of protective soul in milligrams that prevents the coagulation of 10 ml of given gold solution on adding. సో మీ గోల్డ్ నెంబర్ డైరెక్ట్ డెఫినేషన్ మీద క్వశ్చన్ ఇది. సో గోల్డ్ నెంబర్ ఏంటి? ఈ 10 ml ప్రొటెక్టివ్ సోల్ ని యాడ్ చేస్తాం మిల్లీగ్రామ్స్ లో. అది ఎప్పుడు గోల్డ్ నెంబర్ కోఆగులేషన్ ఎప్పుడు అవుతుందంటే ఆన్ యాడింగ్ 1 ml ఆఫ్ 10% NaCl సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు గోల్డ్ నెంబర్ అనేది గోల్డ్ సొల్యూషన్ అనేది మనకి కోఆగులేట్ అవుతుంది. సో ఆ కోఆగులేషన్ స్టాప్ చేయడానికి మనం ఒక ప్రొటెక్టివ్ సొల్యూషన్ ని యాడ్ చేస్తాం మిల్లీగ్రామ్స్ లో. దాన్ని ఏమంటాం అంటే గోల్డ్ నెంబర్ అంటాం. ఓకే, నెక్స్ట్ 75 ml ఆఫ్ 0.2 mole NaOH is diluted to 250 ml. వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ డైల్యూటెడ్ సొల్యూషన్? సో మనకి ఇనీషియల్ గా వాల్యూమ్ ఎంత ఉంది? 75 ml ఉంది. దాని కాన్సన్ట్రేషన్ ఎంత? M1 ఎంత మనకి? 0.2. అయితే ఈ V1 ఇనిషియల్ వాల్యూమ్ ఉన్న NaOH సొల్యూషన్ ని 250 ml కి డైల్యూట్ చేశారు. అంటే ఇక్కడ 250 ml యాడ్ చేయలేదు,
అంటే ఆ వాల్యూమ్ ఫైనల్ వాల్యూమ్ అనేది 250 ml వచ్చేదాకా వాటర్ యాడ్ చేశారు. అంటే 75 mlని 250 ml వచ్చే వరకు వాటర్ యాడ్ చేసే తప్ప 250 ml యాడ్ చేయలేదు. సో మనకి జనరల్‌గా 250 ml యాడ్ చేశారు అని అడిగితే అప్పుడు 75కి 250 కలిపి అప్పుడు ఫైనల్ వాల్యూమ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ డైల్యూటెడ్ టు అని టర్మ్ యూజ్ చేశారు. అంటే ఫైనల్ వాల్యూమ్ 250 mlకి 75 ml వాల్యూమ్‌ని 250 mlకి తీసుకొచ్చారు. సో అక్కడ ఫైనల్ వాల్యూమ్ 250 ml తీసుకోవాలి ఇక్కడ. సో కాన్సంట్రేషన్ M2 ఎంత అయింది? ఫైనల్ కాన్సంట్రేషన్. సో మనకి ఫార్ములా ఏంటి? M1V1 ఈజ్ ఈక్వల్ టు M2V2. సో మనకి M1 వాల్యూ తెలుసు 0.2. V1 ఇనిషియల్ వాల్యూమ్ ఎంత? 75 ml. ఫైనల్ కాన్సంట్రేషన్ మనకు తెలియదు. ఫైనల్ వాల్యూమ్ ఎంత? 250 ml. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు M2 ఫైనల్ డైల్యూటెడ్ సొల్యూషన్ కాన్సంట్రేషన్ ఎంతకి ఈక్వల్ అయింది అనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ సర్ఫేస్ అండ్ కొలైడ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఫ్రెండ్లీస్ ఐసోథర్మ్ ఏ లీనియర్ రిలేషన్షిప్ అబ్టైన్డ్ ఇన్ ప్లాట్ ఆఫ్. సో మనకి ఫ్రెండ్లీస్ ఐసోథర్మ్ ఫార్ములా ఏంటి? మనకి x/m ప్రపోర్షనల్ x/m ఈజ్ ఈక్వల్ టు kp పవర్ 1/n. సో x/m ని మనం ఇక్కడ టీటా అని రాసుకోవచ్చు, సర్ఫేస్ కవరేజ్. సో టీటా ఈజ్ ఈక్వల్ టు kp పవర్ 1/n అని రాసుకోవచ్చు. సో దీనికి మనం లాన్ అప్లై చేయండి. అప్పుడు లాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు లాన్ k ప్లస్ లాన్ p పవర్ 1/n. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు లాన్ k ప్లస్ 1/n లాన్ p అని రాసుకోవచ్చు. సో మనకి లాన్ a పవర్ n ఫార్ములా ఏంటి? n లాన్ a. ఓకే, సో ఇవి మీకు ఈ ఫార్ములాస్ కెమికల్ కైనెటిక్స్ లో ఈ లాన్ ఫార్ములాస్, లాగ్ ఫార్ములాస్ అనేవి చెప్పాను. సో ఈ ఫార్ములాస్ మీకు కొన్ని తెలియాలన్నమాట. సో లాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు లాన్ k ప్లస్ 1/n. లాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు లాన్ k ప్లస్ 1/n లాన్ p. సో ఇలా మనం ఈ ఈక్వేషన్ మనం ఇలా మనం తీసుకొచ్చాం. సో ఇది ఎలాగుంది? మనకి ఏ ఫార్మ్ ఉంది? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫార్ములా ఉంది. సో ఇక్కడ y కి x కి గ్రాఫ్ గీసినట్లయితే, అంటే లాన్ q కి లాన్ p కి గ్రాఫ్ గీసినట్లయితే మనకి, సో లాన్ q కి లాన్ p కి గ్రాఫ్ గీసినట్లయితే మనకి ఇక్కడ ఒక లీనియర్ రిలేషన్ అనేది వస్తుంది, అంటే లీనియర్ స్లోప్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ m అనేది స్లోప్ 1/n, ఇక్కడ ఇది కాన్స్టెంట్ వాల్యూ k. ఓకే, లాన్ q కి లాన్ p కి మధ్య గ్రాఫ్ గీస్తే మనకి లీనియర్ రిలేషన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఫ్రెండ్లీస్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్. సో ఫ్రెండ్లీస్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్ ఫార్ములా ఏంటి? x/m ఈజ్ ఈక్వల్ టు kp పవర్ 1/n. ఆప్షన్ బి అనేది మీకు ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫిజికల్ అబ్జార్ప్షన్. సో మనకి ఫిజికల్ అబ్జార్ప్షన్ లో మనకి లో యాక్టివేషన్ ఎనర్జీ, సో మనకి హై ఎంథాల్పీ, హై స్పెసిఫిసిటీ అండ్ మోనోలేయర్డ్ ఫార్మేషన్, ఇవన్నీ కూడా మనకి కెమికల్ అబ్జార్ప్షన్ లో ఉండే ప్రాపర్టీస్ అన్నమాట. ఫిజికల్ అబ్జార్ప్షన్ వచ్చేసరికి లో యాక్టివేషన్ ఎనర్జీ, లో స్పెసిఫిసిటీ అండ్ మోనోలేయర్డ్ కాదు, మల్టీ లేయర్ ఫామ్ అవుద్ది ఫిజికల్ అబ్జార్ప్షన్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ లెస్ దాన్ 0. సో మనకి అబ్జార్ప్షన్ ప్రాసెస్ లో మనకి ఈ ప్రాపర్టీస్ లో ఏవి మనకి బిలో 0, లెస్ దాన్ 0 ఉంటాయంటే ఆల్ ఆఫ్ దీస్. సో మనకి డెల్టా జీ, డెల్టా ఎస్, డెల్టా హెచ్ అన్ని కూడా నెగిటివ్ వాల్యూసే ఉంటాయి, అంటే లెస్ దాన్ 0 ఉంటాయి. ఎప్పుడంటే డ్యూరింగ్ అబ్జార్ప్షన్ ప్రాసెస్. నెక్స్ట్, ఫాగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కొలైడల్ సిస్టమ్ ఆఫ్. సో ఫాగ్ అనేది ఏంటి? మనకి లిక్విడ్ ఇన్ గ్యాస్ కొలైడ్ ఏమంటాం మనం? ఫాగ్ అంటాం. ఓకే, నెక్స్ట్, వాట్ ఫినామినా ఇన్వాల్వ్ ఇన్ టెండాల్ ఎఫెక్ట్. సో మనకి టెండాల్ ఎఫెక్ట్ లో ఏం చెప్పాను? ఏదైనా కొలైడల్ సొల్యూషన్ లో మనం లైట్ పాస్ చేసినప్పుడు ఈ కొలైడల్ సొల్యూషన్ నుంచి లైట్ ఏమవుతుందంటే బయటికి ఇలా స్కాటరింగ్ అవుతుంది. దాన్ని ఏమంటాం? టెండాల్ ఎఫెక్ట్ అంటాం. సో టెండాల్ ఎఫెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యే ఫినామినా ఏంటంటే స్కాటరింగ్. ఓకే, నెక్స్ట్, సాలిడ్ స్టేట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద హెక్సాగోనల్ యూనిట్ సెల్ ఈస్ డిఫైన్డ్ బై. సో మనకి హెక్సాగోనల్ యూనిట్ సెల్ మీకు క్రిస్టల్ సిస్టమ్స్ 7 క్రిస్టల్ సిస్టమ్స్ కి షార్ట్ కట్ చెప్పాను, క్యూ టవర్ మదర్ అని. అంటే
క్యూబిక్, ఆర్థోగోనల్, హెక్సాగోనల్ వీటికి సంబంధించి వాటి లెంత్ వాల్యూస్ అండ్ యాంగిల్స్ ఎలా ఈజీ గుర్తుంచుకోవాలో మీకు సాలిడ్ స్టేట్ లెక్చర్ వీడియోలో ఈజీగా ఒక ట్రిక్ అనేది చెప్పాను. సో దాన్ని బట్టి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. సో హెక్సాగోనల్ యూనిట్ ఏంటి మనకి ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 90 బట్ గామా నాట్ ఈక్వల్ టు 90. ఓకే, ఇది మీకు హెక్సాగోనల్ యూనిట్ కి మధ్య రిలేషన్స్ అన్నమాట. అంటే వాటి లెంత్ వాటి ఎడ్జ్ లెంత్ కి వాటి మధ్య ఉండే యాంగిల్స్ కి రిలేషన్. నెక్స్ట్ బ్రాక్స్ ఈక్వేషన్ లో మనకి ఎన్ రిప్రజెంట్. సో మనకి బ్రాక్స్ ఈక్వేషన్ ఏంటి ఎన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d sin θ. సో ఇందులో మనకి ఎన్ అంటే ఏంటంటే ఆర్డర్ ఆఫ్ రిఫ్లెక్షన్ లేదా ఆర్డర్ ఆఫ్ డిఫ్రాక్షన్ అని కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి క్రిస్టల్ లాటిస్ లో ఎన్ని బ్రేవిస్ లాటిస్ ఉంటాయంటే 14 టైప్స్ ఉంటాయి. ఓకే, 14 బ్రేవిస్ లాటిస్ అని ఉంటాయి. నెక్స్ట్ ద డిఫెక్ట్ విచ్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు ద రిమూవల్ ఆఫ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటియోన్స్ అండ్ యానియోన్స్ ఫ్రమ్ ద క్రిస్టల్. సో మనకి ఏదైనా ఒక క్రిస్టల్ నుంచి ఈక్వల్ గా క్యాటియోన్ అండ్ యానియోన్స్ రెండు కూడా క్రిస్టల్ లాటిస్ నుంచి రిమూవ్ అయ్యి బయటికి వెళ్ళిపోయినట్లయితే దాన్ని ఏమంటాం స్కాట్కీ డిఫెక్ట్ అంటాం. సో స్కాట్కీ డిఫెక్ట్ లోనే మనకి ఈ క్రిస్టల్ డెన్సిటీ కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ యానియోన్స్ అండ్ క్యాటియోన్స్ డైరెక్ట్ గా మిస్ అయిపోతున్నాయి, క్రిస్టల్ లాటిస్ ని లీవ్ చేసుకుని బయటికి రిమూవ్ అయిపోతున్నాయి కాబట్టి. అదే ఫ్రెంకెల్ డిఫెక్ట్ లో ఏమవుతుంది, ఒక దాని ప్లేస్ ని దాని లొకేషన్ చేంజ్ చేసుకుని ఇంకొక లొకేషన్ లోకి షిఫ్ట్ అవుతుంది అంతే తప్ప క్రిస్టల్ లాటిస్ ని వదిలేసి బయటికి రిమూవ్ అవుతుంది. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షోస్ ద గివెన్ పారామీటర్స్. సో మనకి ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు 90. సో మనకి ఆల్ఫా బీటా గామా 90కి ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే ఫస్ట్ 3 అనమాట. అంటే క్యూట్ అవర్ మదర్ లో క్యూబిక్, టెట్రాగోనల్, ఆర్థోరోంబిక్ ఈ మూడిట్లో ఆల్ఫా బీటా గామా 90. కానీ ఫస్ట్ అన్ని నాట్ ఈక్వల్ ఎందులో అంటే ఆర్థోరోంబిక్ లో ఉంటాయి. సి అనేది మీకు ఆన్సర్. సో ఈ టేబుల్ ఎలా గుర్తుంచుకోవాలో మీకు వీడియోలో చెప్పాను. కన్ఫర్మ్ గా వీడియోస్ వస్తే కానీ ఈ టాపిక్ మీకు అర్థం కాదు. రిలేషన్షిప్ బిట్వీన్ అటామిక్ రేడియస్ అండ్ ఎడ్జ్ లెంత్ ఆఫ్ ఏ బాడీ సెంటర్డ్ క్యూబిక్ సెల్. మీకు రేడియస్ అండ్ ఎడ్జ్ లెంత్ కి ఏకి ఆర్కి మధ్య రిలేషన్స్ అనేవి చెప్పాను. ఏంటి ఎస్సిసిలోని ఆర్ ఈజ్ ఈక్వల్ టు a/2 ఫార్ములా. అలాగే బీసీసీలోని రిలేషన్ ఏంటి ఆర్ ఈజ్ ఈక్వల్ టు √3a/4. అదే మీకు ఎఫ్సిసి వచ్చేసరికి √2a/4 అనమాట ఆర్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, నెక్స్ట్ ద ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ బీసీసీ సెల్. అంటే బాడీ సెంటర్ క్యూబిక్ సెల్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఎంత వాల్యూ అంటే 68% అనమాట. అదే మీకు ఎస్సిసి వచ్చేసి 52% ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఉంటుంది. అదే ఎఫ్సిసి వచ్చి 74%, బీసీసీ వచ్చి 68%. సో సి అనేది ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఫార్మ్డ్ వెన్ జెర్మేనియం డాప్డ్ విత్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో మనకి ఏ పీ బ్లాక్ ఎలిమెంట్స్ తో మనకి కంబైన్ అయితే మనకి ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ వస్తాయి అంటే ఈ టాపిక్ మనకి గ్రూప్ 13 ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే పీ బ్లాక్ గ్రూప్ 14, గ్రూప్ 15. సో గ్రూప్ 14 లో మనకి ఈ సిలికాన్ అండ్ జెర్మేనియం అనేవి ఇవి మనకి గ్రూప్ 13 ఎలిమెంట్స్ తో మనకి బోరాను, అల్యూమినియం తో వీటితో మనకి డాప్ చేసినట్లయితే మనకి పీ టైప్ సెమీ కండక్టర్స్ ఫామ్ అవుతాయి. అదే 14 ఎలిమెంట్స్ పీ బ్లాక్ 15 ఎలిమెంట్స్ అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్ వీటితో మనకి కంబైన్ చేస్తే మనకి ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మనకి ఇక్కడ క్వశ్చన్ లోని మనకి ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే వెన్ డాప్డ్ విత్ 15 గ్రూప్ ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ ఫేజ్ రూల్ గ్యాస్ స్టేట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి గిబ్స్ ఫేజ్ రూల్ స్టేట్స్. సో మనకి గిబ్స్ ఫేజ్ రూల్ ఈక్వేషన్ మనకి ఫార్ములా ఏంటి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2. ఇది మనకి గిబ్స్ ఫేజ్ రూల్. సో మనకి పి ప్లస్ ఎఫ్ ఫార్ములా అడిగారు. సో మైనస్ పిని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమైంది పి ప్లస్ ఎఫ్ లేదా ఎఫ్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 2 అనేది వచ్చింది. సో ఆన్సర్ ఏంటి డి అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ద నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ద సిస్టమ్ కంటైనింగ్ ఏ మిక్సర్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ గ్యాసెస్. సో మనకి ఒక సిస్టమ్ లో మనకి N2 అండ్ O2 ఈ 2 గ్యాసెస్ ఉన్నాయి.
అయితే వీటి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్ వాల్యూ అడిగారు. సో మనకి ఎఫ్ ఫార్ములా ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2. సి అనేది ఏంటంటే ఇక నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. ఎన్ని ఉన్నాయి? 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. అంటే N2 అనేది ఒక కాంపోనెంట్, O2 అనేది ఒక కాంపోనెంట్. సో సి వాల్యూ 2 మైనస్ ఇక్కడ ఫేజెస్. అంటే ఫేజెస్ ఇక్కడ ఏంటి? రెండు కూడా గ్యాసెసే. ఒకే ఫేజ్ అనమాట. అన్ని గ్యాసెసే. సో పి వాల్యూ 1. సో 2 మైనస్ 1 ప్లస్ 2. సో 4 మైనస్ 1 చేస్తే మనకి 3 అనేది వస్తుంది ఆన్సర్. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? మనకి 3 అనేది ఆన్సర్ అనేది వచ్చింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అబ్జర్వ్డ్. సో మనకి వాటర్ సిస్టమ్ వన్ కాంపోనెంట్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాటర్ ట్రిపుల్ పాయింట్ ఏ కండిషన్ లో వస్తుంది అంటే మనకి 273.16 కెల్విన్ దగ్గర 4.58 mmHg ప్రెజర్ దగ్గర మనకి ట్రిపుల్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ద కండెన్స్డ్ ఫేజ్ రూల్ యూజ్డ్ ఫర్ లెడ్ సిల్వర్ సిస్టమ్. సో మీకు 2 కాంపోనెంట్ సిస్టమ్ లో లెడ్ సిల్వర్ సిస్టమ్ లో మనకి కండెన్స్డ్ ఫేజ్ రూల్ యూజ్ చేస్తాం. అంటే రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ అని కూడా అనొచ్చు. రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ ఏంటి? మనకి ఫార్ములా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1 తీసుకుంటాం. ఇక్కడ జనరల్ గా సి మైనస్ పి ప్లస్ 2 అనేది నార్మల్ గిబ్స్ రూల్, లేదా కండెన్స్డ్ ఫేజ్ రూల్, లేదా రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ వచ్చేసరికి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1 అనమాట. సో ఆన్సర్ ఏ. ద బిహేవియర్ ఆఫ్ రియల్ గ్యాస్ అప్రోచెస్ ఐడియల్ బిహేవియర్ ఎట్. అంటే ఒక రియల్ గ్యాస్ ఎప్పుడు ఐడియల్ గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే అట్ హై టెంపరేచర్ అండ్ లో ప్రెషర్ దగ్గర ఒక రియల్ గ్యాస్ అనేది ఐడియల్ గ్యాస్ కింద బిహేవ్ చేస్తుంది. ఓకే, ద మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఆఫ్ గిబ్స్ ఫేజ్ రూల్. సో గిబ్స్ ఫేజ్ రూల్ ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2. అలాగే మనకి 2 కాంపోనెంట్ సిస్టమ్ లెడ్ సిల్వర్ సిస్టమ్ లో యుటెక్టిక్ పాయింట్ దగ్గర లెడ్ ఎంత అండ్ సిల్వర్ ఎంత కాంపోజిషన్ ఉంటుంది అంటే 97.4% లెడ్, 2.6% సిల్వర్ అనేది ఉంటుంది అట్ యుటెక్టిక్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ పీసీ అంటే క్రిటికల్ ప్రెజర్ వాల్యూ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాన్ డెర్ వాల్ కాన్స్టెంట్ ఏ అండ్ బి ఈజ్. సో మనకి క్రిటికల్ ప్రెజర్ ఫార్ములా ఏంటంటే A/27 B² అనేది క్రిటికల్ ప్రెజర్ ఫార్ములా. అదే క్రిటికల్ టెంపరేచర్ ఫార్ములా ఏంటంటే 8A/27 RB అనేది క్రిటికల్ టెంపరేచర్ ఫార్ములా. అదే క్రిటికల్ వాల్యూమ్ VC ఈజ్ ఈక్వల్ టు 3B. సో ఈ ఫార్ములాస్ అనేవి గుర్తుంచుకోండి గ్యాసియస్ స్టేట్ నుంచి. నెక్స్ట్ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఫర్ n మోల్స్ ఆఫ్ గ్యాస్. సో మనకి జనరల్ ఐడియల్ గ్యాస్ ఏంటి? మనకి ఫార్ములా PV ఈజ్ ఈక్వల్ టు RT. అదే n మోల్స్ తీసుకుంటే PV ఈజ్ ఈక్వల్ టు nRT. సో మనకి ఇక్కడ ఇది ఐడియల్ కండిషన్ లో, కానీ బయట రియల్ గా అలా ఉండవు. సో మనకి ఈ ప్రెజర్ లోని వాల్యూమ్ లోని కరెక్షన్ చేయగా మనకి వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఏంటి? P ప్లస్ n²A/V² అండ్ ఇంటూ V మైనస్ NB ఈజ్ ఈక్వల్ టు nRT. ఇది మీకు ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫోటోకెమిస్ట్రీ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ మాలిక్యూల్ రిటర్న్స్ ఫ్రమ్ ఎగ్జైటెడ్ సింగులెట్ స్టేట్ టు గ్రౌండ్ సింగులెట్ స్టేట్ విత్ ఎమిషన్ ఆఫ్ లైట్. ద ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్. సో మీకు జెవలాన్స్కీ డయాగ్రామ్ చెప్పినప్పుడు చెప్పాను. సో మనకి ఇక్కడ సింగులెట్ గ్రౌండ్ స్టేట్, సింగులెట్ ఎగ్జైటెడ్ స్టేట్, రెండింటి మధ్యలో ట్రిపులెట్ స్టేట్ అనేది ఉంటుంది. సో మనకి ఒక మాలిక్యూల్ సింగులెట్ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చింది అంటే మల్టిప్లిసిటీ చేంజ్ అవ్వలేదు. అలాగే విత్ ఎమిషన్ ఆఫ్ లైట్ ఎనర్జీని ఎమిట్ చేసింది. అప్పుడు ఆ ప్రాసెస్ ఏమంటాం అంటే ఫ్లోరసెన్స్. సో మీకు జెవలాన్స్కీ డయాగ్రామ్ చెప్పినప్పుడు ఫోటోకెమిస్ట్రీలో టాపిక్లో ఈ టాపిక్ చెప్పాను. నెక్స్ట్ ద క్వాంటమ్ ఈల్డ్ ఫర్ ద ఫోటోకెమికల్ రియాక్షన్ ఆఫ్ H2NCl2 టు ఫార్మ్ HCl ఈజ్. సో మీకు క్వాంటమ్ ఈల్డ్ జనరల్ గా మనకి 5 వాల్యూ క్వాంటమ్ ఈల్డ్ ఈజ్ ఈక్వల్ టు 1 కి ఈక్వల్ అవ్వాలి. కానీ కొన్ని కండిషన్స్ లో అది గ్రేటర్ దాన్ 1 ఉంటుంది లేదా లెస్ దాన్ 1 ఉంటుంది. సో మనకి గ్రేటర్ దాన్ 1 ఉన్న వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే H2Cl2. సో మన క్వాంటమ్ ఈల్డ్ అన్నిటికన్నా ఎక్కువ వాల్యూ ఈ రియాక్షన్ కే ఉంటుంది. అరౌండ్ 10⁴ టు 10⁶. అంటే 1 కన్నా 10⁴ అంటే 10 దగ్గర 10 పక్కన 4 జీరోస్ పెట్టండి. అంటే 10,000 నుంచి
10 lakhs మధ్యలో మనకి క్వాంటమ్ ఈల్డ్ అనేది ఉంటుంది. సో మనకి ఇది 1కి ఈక్వల్ కాదు. అలాగే స్లైట్లీ మోర్ దాన్ 1 కాదు. ఎందుకంటే 1కి 10,000కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఎక్స్ట్రీమ్లీ హై సి అనేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ద లా విచ్ స్టేట్స్ దట్ ఫర్ ఈచ్ ఫోటాన్ ఆఫ్ లైట్ అబ్జర్వ్డ్ బై సిస్టమ్ ఓన్లీ 1 మాలిక్యూల్ యాక్టివేటెడ్. అంటే 1 మోల్ అంటే 1 మాలిక్యూల్ యాక్టివేట్ అవ్వడానికి 1 ఫోటాన్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుందని ఎవరు చెప్పారు? మనకి స్టార్ కైనెస్టీ లా లేదా సెకండ్ లా ఆఫ్ ఫోటోకెమిస్ట్రీ అంటాం దీన్నే. ఓకే, ఆప్షన్ సి డి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి డే 11 నుంచి డే 18 వరకు ఉన్న ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్, వాటికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ తో పాటు మీరు లాస్ట్ 3 years ప్రీవియస్ పేపర్ లో ఉన్న క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేయండి. ఆ ప్రీవియస్ పేపర్స్ 3 కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఓకే, సో మన ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అన్ని కలిపి ఒక వీడియోలో ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మీరు సాల్వ్ చేయాలనేది, వీటి సొల్యూషన్స్ అనేవి ఒక వీడియో అనేది చేస్తాను. ఓకే, సో ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.